యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాడు. ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేడు. మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. కీర్తనలు 103 8వ వచనం నుంచి 12వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 29 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపా సమృద్ధి, కృపాక్షేమములు విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభు అంటున్నారు, నేను కృపా సమృద్ధి గలవాడను. సమృద్ధి అయిన కృప ఆయనలో ఉంది. ఏ కొదువ లేదు. అడుగు, ఆయన కృపనిస్తారు. ఆయన కృపనిచ్చారా అంతే బిడ్డ. నీ జీవితంలో, నా జీవితంలో లెక్కలేని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. ఆయన కృప వెంబడి కృప మనల్ని వెంబడించునుగాక. మన పాపాలను బట్టి మనం ప్రతీకారం చేస్తే అసలు యేసయ్య అనే అవకాశం కూడా మనకు దొరకదు. పరలోకం వెళ్ళే భాగ్యం మనకు దొరకదు. కేవలం ఆయన కృపను బట్టి యేసుప్రభుని నమ్మి రక్షణ పొందే భాగ్యం దేవుడు మాకు ఇచ్చాడు. మన దోషమును బట్టి మన ప్రతిఫలం ఎవడు అయినా. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో మన పట్ల ఆయన కృప అంత అధికముగా ఉందటండి. అంత అధికమైన కృపను ఇవ్వటమే కాకుండా నీ సమస్యలకు, నా సమస్య, మన పాపాలకి దేవుడు తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరపరిచినాడు. నీ దరిద్రానికి నీకు తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరపరచును. నీ వ్యాధికి నీకు దేవుడు తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరపరచునుగాక. నీ సమస్యలకు నీకు దేవుడు తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరపరచునుగాక. ఆమేన్. పాపం మీద జయ జీవితం దేవుడిచ్చునుగాక. దరిద్రం మీద జయాన్ని, వ్యాధుల మీద, సమస్యల మీద జయాన్ని దేవుడిచ్చి గొప్ప కార్యాలు నీ పట్ల, నా మన పట్ల చేయునుగాక. ఈరోజు ఇలాంటి కృప దేవుడు నీకు తెరుచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చూసిన శత్రుల్ని ఇంకెన్నడూ చూడు. ఇప్పుడు చూసిన దరిద్రాన్ని ఇంకెన్నడూ చూడు. దేవుడు సమృద్ధిని దేవుడు నీకు ఇచ్చి, ఇప్పుడు చూసిన అనారోగ్యం నువ్వు చూడు. ఇక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు బతికించి కృపనిచ్చునుగాక. ఆమేన్. గొప్ప దేవ, నీ స్తుతులయ్యా. ప్రతి బిడ్డను దీవించండి. అవును నాయన, తూర్పుకి పడమరకి ఎంత దూరమో మా అతిక్రమం మాకు అంత దూరపరిచి ఉన్నావు. మా సమస్యలకు అంత దూరపరిచిండో. నీ కృపా సమృద్ధి గలవాడు, దయాదక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి దీవెనివ్వండి. ఆయన మా పట్ల నీ గొప్ప తలంపులు ఎంత గొప్పవి నాయన. ఆ కృపను మా ఎడల సమృద్ధిగా ఎల్లప్పుడూ చూపించి కృప వెంబడి కృపను గురించి కృపాక్షేమను మాకు దయచేసి దీవెనతో నింపమని, దావీదుకు అనుగ్రహించిన పవిత్ర వరమును మీకు అనుగ్రహిస్తాను. అలాంటి వరమును మాకు అనుగ్రహించి దీవెలతో నింపమని, ఆశీర్వదించమని, జ్ఞానం లేని వాడి జ్ఞానాన్ని ఇవ్వండి, వివేచన ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. అయ్యా, జాబ్ లేని జాబ్స్ ఇవ్వండి. యేసు నామములో ఇంటర్వ్యూలో, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మా బిడ్డలో తోడయండి. గొప్ప కార్యాలు చేసి గొప్ప విజయాలు ఇవ్వండి, అద్భుత కార్యాలు జరిగించండి నాయన. ప్రమోషన్స్ ఇవ్వండి, గవర్నమెంట్ సెక్టార్లో పర్మనెంట్ జాబ్స్ ఇవ్వండి, మంచి ఓన్ హౌసెస్ ఇవ్వండి నాయన, ఓన్ వెహికల్స్ ఇవ్వండి. దరిద్రం పోవాలా, చీకటి తొలగిపోవాలి, సమస్యలు సాక్ష్యాలుగా మారాలా. కృప వెంబడి కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందమని నాయన. బిజినెస్ పీపుల్ కూడా దీవించి సమృద్ధిని ఆశీర్వాదాన్ని ఇవ్వండి నాయన. కృప చూపించండి. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వాలి, గర్భఫలం పొందాలి, దీవెన పొందాలి, సమాధానం విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకొని జయమిని ఇవ్వండి. మా అతిక్రమాలు బట్టి నీ కృపలు ఎక్కడ ఆప్ చేయకుండా ఆయన కృపను బట్టి కార్యాలు చేయండి. ప్రామిస్ లాంటి విషయాల్లో డోర్స్ ఓపెన్ చేయండి, మార్గాలు సాళ్ళని చేయండి, చీకటి తొలగించండి, అడ్డుపడి అపాధిగా లయపరచండి. యేసు నామములో కృప కలుగునుగాక. గొప్ప కార్యాలు చేయండి. అలాగే ప్రతి ఒక్క అవసరాలు తీర్చండి. ఈరోజు ప్రేయలకి ప్రతి బిడ్డను దీవించి ప్రతి ప్రయాణంలో తోడనండి, ప్రతి పన్ను తోడండి, గొప్ప విజయాలు ఇచ్చి మా ప్రతి అవసరాలు తీర్చి మీరు ఎక్కడైనా దాచి చేయమనండి. న్యూ బిజినెస్ స్టార్ట్ చేసిన బిడ్డను కూడా తోడయండి. కృపా దీవెన దయచేసి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. వచ్చే ఆదివారం బాప్టిస్ట్ కార్యక్రమాలన్నీ ఇప్పటి నుంచి సిద్ధపడేవాళ్ళు